నమస్తే టీవీ వార్తలకు స్వాగతం. నిబద్ధత విశ్వాసం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం భీమవరంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా పశ్చిమ గోదావరి జిల్లా ముందుండి కార్యక్రమాలు విజయవంతం చేయడంలో జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో సైతం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు జిల్లా అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో దుర్మార్గంగా, అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెడితే జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఆనాడు వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలు, అన్యాయాలను వెలికితీసి ఎన్నో పోరాటాలు చేస్తే అక్రమ కేసులు బనాయించారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసే వారికి పదవులు కట్టబెడుతుందని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పెద్దమిరం నిర్మల్ ఫంక్షన్ హాల్లో జరిగిన నర్సాపురం పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి పి నారాయణతో కలిసి మంత్రి నిమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. అత్తిలి మండలంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు అందరూ ఈ పాస్ నందు ఎరువులు అమ్మిన వెంటనే స్టాక్ తీయాలని, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎరువుల నాణ్యత పరీక్షలకు పంపించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి టీకే రాజేష్, జిల్లా టెక్నికల్ ఏవో కృష్ణకాంత్ పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలికి చెందిన ఉత్తరాజు ఫణిదుర్గా ప్రసాద్ అనే యువకుడు గత నెల 30వ తారీఖు నుండి కనిపించడం లేదని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐపి ప్రేమరాజ్ తెలిపారు. ఫణిదుర్గా ప్రసాద్ చేపల చెరువు వద్ద పనిచేసేవాడని, గత నెల 30న పనికి వెళ్లి రాలేదంటూ దుర్గా ప్రసాద్ తల్లి రాధాకుమారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అత్తిలికి చెందిన నడపన శ్రీనివాసరావు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు తెలిపారు. శ్రీనివాసరావు సైకిల్ రిపేర్ షాప్ నిర్వహిస్తాడని, గత నెల 28న పని ముగించుకుని సైకిల్పై వెళ్తుండగా వైష్ణవి టైల్స్ షాప్ వద్ద గుర్తు తెలియని మోటార్ సైకిల్ ఢీకొనడంతో గాయపడ్డాడని తెలిపారు. 30వ తేదీన ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాడని, తిరిగి ఆగస్టు 1న యూరిన్ బంద్ కావడంతో తిరిగి ఆసుపత్రికి వెళ్ళాడని తెలిపారు. చికిత్స అనంతరం ఇంటికి రాగా ఈ నెల 20న మరోసారి యూరిన్ బంద్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. ఆసుపత్రి నుండి వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరుపై జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం లూదగిరిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్యర్థాల సేకరణ, శుద్ధి, రీసైక్లింగ్, కంపోస్టింగ్ పనుల అమలు పరిస్థితిని పరిశీలించారు. హెల్త్ అధికారి నుండి ప్రాసెస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, వ్యర్థాలను వనరులుగా మార్చడంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని, కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఏ స్థాయి అధికారైనా ఉపేక్షించలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రతి ఇంటికి ఆస్తి పన్ను విధిగా ఉండాలని, భవన నిర్మాణ అనుమతి ప్రకారం మాత్రమే నిర్మాణాలు ఉండాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతి అన్నారు. ఆదివారం విద్యానగర్, వివర్స్ కాలనీ, తాడితోటలోని కరుణశ్రీ ఆసుపత్రి, జేఎన్ రోడ్లోని సాల్ట్ హాస్పిటల్, ఏవిఏ రోడ్లోని పాంటలూన్ సహా పలు భవనాలను ఆమె పరిశీలించారు. ఆమోదం పొందిన ప్లానింగ్ అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని, ఏ విధంగా వ్యత్యాసం ఉన్నట్లయితే తగు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. గృహాలు, వాణిజ్య సదుపాయాలకు ఇచ్చిన అనుమతులు, అక్కడ నిర్మాణాలు, వాటికి సంబంధించిన పనులు హేతుబద్ధత విధానంలో ఉన్నాయో లేదో ఖచ్చితంగా పరిశీలన చేయడం ముఖ్యమని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, రెవెన్యూ అధికారి సి శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1972-1974 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు మళ్ళీ కలుసుకోవడంతో అందరిలోనూ ఆత్మీయత ఉట్టిపడింది. తరగతి గదుల్లో గడిపిన పాత జ్ఞాపకాలు, స్నేహ బంధాలు, ఆనంద క్షణాలు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పూర్వ అధ్యాపకులను ఘనంగా సత్కరించి విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి చైర్మన్గా వ్యవహరించిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు
ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు దెందులూరు నియోజకవర్గ పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం ఇచ్చి మంత్రికి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణతో కలిసి కైకలూరు మండలం అలపాడులో రంగా అభిమానులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా నూతన విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ మనిషి మీద ఒక్కసారి అభిమానం కలిగితే అది ఎన్ని ఏళ్లు గడిచినా ఇలా విగ్రహ రూపాల్లో వారిని స్మరించుకుంటామని తెలిపారు. అలాంటి అభిమానాన్ని ఒక ఎమ్మెల్యేగా రంగా సొంతం చేసుకున్నారని అన్నారు. బతికిన అనతి కాలంలోనే ఇంతమంది అభిమానాన్ని చొరగొన్న వ్యక్తి రంగాని అన్నారు. ఆయన చేసిన సేవలు బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నాయని తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ అలాంటి మహానుభావుడు కడుపును పుట్టడం నా అదృష్టమని, మాపై మీరు చూపించే అభిమానానికి జన్మజన్మల రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, మాజీ శాసనమండలి సభ్యులు కమిలి విఠలరావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి విశాఖపట్నంలో 3 రోజుల పాటు జనసేన పార్టీ సమావేశాలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 28న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు పవన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. ఈనాటి బంగారు మాట. మనం ఆనందంగా ఉండడానికి అత్యంత సులువైన మార్గం ఇతరుల్ని ఆనందంగా జీవించేలా చేయడమే. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.